హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగుండారా? ఏం భోజనము? నేను ఈరోజు ఎర్రగడ్డ వడలు పట్టుపోతాను. చూద్దురండి. ఎర్రగడ్డలు 4 కేజీలు, 1/2 కేజీ ఉద్దులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరింపాకు, తెల్లగడ్డలు, మిరపకాయలు, తగినంత ఉప్పు. ఈ 3 వచ్చి మిక్సీకి వేసుకోవాలా. ఇవి 4 కేజీలు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకో. ఇది వచ్చి పప్పుచారుకి, ఆకుకూర పప్పుకి, చేపల కూరకి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్ చేద్దాం చూద్దాం రండి. రోళ్ళు ఉంటే వేసి దంచుకోండి, ఎచ్చి పచ్చిగా బాగుంటుంది. అట్లా లేదంటే మిక్సీలో కూడా ఒక ముక్కలో వేసుకోండి. ఫస్ట్ ఇది దంచేయాలి. ఇలా రోట్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ కంటే చట్నీలు కానీ ఏది కానీ రోట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో లేకుంటే మిక్సీలో వేసుకో. సగం మెదిగినాక కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా మెదిగిపోతుంది. మీరు ట్రై చేయండి. ఈ ఎండాకాలం బాగా ఎండిపోతుంది. మిగతా టైంలో అంతా పట్టి కూడా అయ్యాలి. ఇంకా చూడండి, ఉంటుకొచ్చే మారుగా, లేదంటే కొంచెంగా మెదగాల. దాన్ని మెదిగిపోయినాక మిక్సీకి వేసుకుని పచ్చిగా తెల్లగడ్డలు, మిరపకాయలు, కరింపాకు దీంట్లో కొంచెం వేసి దంచుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసాం కదా, ఆవాలు వేసేటప్పుడు దీంట్లో వేసి దంచకూడదు, వేస్తే చేదు వచ్చేస్తుంది. ఇలా లాస్ట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కలుపుకొని వంటలు బట్టి పెట్టేసి ఇది నెక్స్ట్ వేసానండి. రోడ్లు అన్నిటికీ చట్నీ. అప్పుడంతా మన అమ్మోళ్ళంతా చట్నీ రుద్దుకునే వాళ్ళు. ఇప్పుడు దాని మిక్సీ వచ్చేసి టేస్ట్గా ఏం లేదు. అర్జెంట్లకి యూస్ అవుతుంది కానీ టేస్ట్ అంటే ఒక రోల్లో అండి. ఒక కారం చట్నీ నూరుకునే కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. పండ్లకు పోయేలైతే బిజీగా ఉంటారు. ఇంటికా ఉండేవాళ్ళు ఈ మధ్య ఒక చిన్నది కొనుక్కొని మీరు ట్రై చేయండి. రోలు ఉంటే ఇంట్లోకి మంచిది. ఈ మిరపకాయలు, తెల్లగడ్డ వేసేటప్పుడు చేయి పెట్టగాకంటే కొంచెం చేయి మండుతుంది. బాగా కలుపుకోండి. బాగా నీరుగా ఇవన్నీ కలిపేసి జీలకర్ర, మెంతులు, ఆవాలు దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు తక్కువ అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ ఏదో అలా వేసుకోండి. బాగా మిక్స్ చేసి 1/2 అవర్ పెట్టేసి మీకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పట్టి ఎండలో పెట్టేయండి. బాగా కొంచెం ఉద్దుగా అన్నిటికన్నా ఉద్దు చేస్తున్నాము. ఎర్రగడ్డ వడలు ఇదే అండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ఎట్లున్నదనేసి. మళ్ళీ పనులకు పోవాలంటే ఇంటికా ఉండే వాళ్ళకి కానీ మనకు కానీ ఎంతో పని ఉందండి. దానికి లోపల ఏమి ఇంటికా ఉండేవాళ్ళన్నా మనకు వాళ్ళకన్నా మనకే ఎక్కువగా పని ఉంది. చూసిందని థ్యాంక్ యూ. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన ఎర్రగడ్డ వడలు రెడీ. నెక్స్ట్ వీడియోలో పెడతాను. సగం విన్నాక వంటలు బట్టి పెడతాను కదా, అప్పుడు ఇంకొక వీడియో పెడతాను. థ్యాంక్ యూ.